शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। నిత్య నిరాకార నిర్లేప ఇవన్నీ కూడా అమ్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో బోధ యొక్క అర్థము నీవు కూడా వాటిని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుని ఆచరణలో పెట్టాలి. ఆచరణ పెట్టడంలో ప్రయత్నం కాదు, వాటిని ఆచరించాలి అన్న దృఢ సంకల్పమే ప్రయత్నం. ఆప్షన్ పెట్టుకోరాదు. మంచి లక్షణాలకి ఆప్షన్ పెట్టుకుంటే అవి ఎప్పటికీ మీరు ఆచరించలేరు. ఒక పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనుకోండి, అదే ఎలా జరుగుతుందో ఏమిటో మీకు అందరికీ అర్థం, అంటే అనుభవం మీ అందరికి. అందువలన బాహ్యమైన వాటికి ఎలా చేసినా సరే ఏది జరగాలో అది జరుగు, కానీ లక్షణాలను మటుకు ప్రయత్నపూర్వకంగా మీరు వాటిని ఆచరిస్తానన్న దృఢ సంకల్పం చేసుకుని ఆచరించాలి. అప్పుడు మాత్రమే మీరు నిరాకారులు అవుతారు. అమ్మ నామ ఇప్పుడు అదే నిరాకార. ఆకారస్య సగుణ రూపస్య కల్పితత్వాన్ని నిరాకార. తత్వాతనచ్చు తత్వాత నిరాకార. గుణరహితమగు ఆకారము అంటే స్వరూపము కల్పితమే గాని పరమేశ్వరి నిరాకారే. ఎట్టి ఆకారమును లేని కేవల జ్ఞాన స్వరూపిణి. ఆకారము గుణత్రయం వలన ఏర్పడును. పరమేశ్వరి గుణములకు కారణం అనగా గుణములకు పూర్వవర్తిని గాని, అంటే ముందు మీకు గుణములు ఏర్పడడానికి మీలో అమ్మ ఉంటేనే, పరమాత్మ ఉంటేనే మీలో ఏదైనా సరే. అందుకని దానికి కారణం అన్నారు. అంటే కారణం అనగానే కర్తృత్వం తీసుకోవడానికి కాదు. గుణ సంబంధమగు రూపం లేనిది, నిష్కళం నిష్క్రియం శాంతం నిరవజ్యం నిరంజనం, అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా అరసం నిత్యం అగంధం వచ్చయత్. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ రూపం లేని అమ్మ, గుణరహితురాలైన అమ్మ రూపం పొందింది నీకోసమే. నీలో గుణాలకు కారణమైందంటే నీలో ఆవిడ ఉంది కాబట్టి నువ్వు గుణాలను ప్రదర్శించగలుగుతున్నావు. కాబట్టి ఆ గుణాలు ఆ లక్షణాలు ఆవిడవే అయితే నువ్వు ఆవిడ సమానం. నిన్న చెప్పుకున్నాం కదా, ఇప్పుడు తల్లి తండ్రి మంచి గుణాలతో ధర్మవర్తనలు అయి ఉన్నప్పుడు వారి పిల్లలు కూడా ఆ విధంగానే వర్తిస్తే చెప్తారు కదా, అసలు భేదమేం లేదండి, అమ్మవే అన్ని పోలికలు, నాన్నవే చక్కగా అలాగే ధర్మంగా. నేను అనేది బాహ్యమైన పోలికల గురించి కాదు, లక్షణాలు. వీళ్ళు అంత గొప్పవాళ్ళు అని ఎలా అయితే మన బాహ్య ప్రపంచంలో పొగుడతామో ఇది అంతే. ఇక్కడ కూడా ఈ అమ్మ లక్షణాలను తెలుసుకొని ఆప్షన్ లేకుండా ఆ లక్షణాలని గ్రహించి ఆచరణలో పెడితే అప్పుడు గుణాతీతులు అవుతారు, అకర్తృత్వం అవుతుంది. ఇహ అప్పుడు అహం బ్రహ్మస్మి. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పారు. ఆవిడేమి కార్యాలు చేయదు, నిష్కళం, అసలు ఎలాంటి కలంకం లేనిది, నిష్క్రియం. ఆవిడ ఇది నేను చేస్తాను అది చెయ్యను అలాంటివన్నీ ఏమీ లేవు.
ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఏమిటి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ప్లానింగ్ అలాంటివన్నీ కాదు. ఆవిడ చిన్న పిల్లలు వాడి మనసులోకి ఏదొస్తే అది ఎలాగో చేసుకెళ్ళి అక్కడ వాడు మంచి చెడు అనేది తర్వాత విషయం. ఇక్కడ అమ్మ చేసేది చెప్పారు కదా, పూర్వజన్మ మీ పాప పుణ్యాలు వీటన్నిటినీ చేసి ఆవిడ మీకు ఇచ్చింది. వాళ్ళని పట్టుకుంటే ఉన్నాయి, వీడు కూడా పరమ దుర్మార్గుడే, కానీ వీడికి ఇప్పుడు అమ్మ యొక్క ఇది తెలిసి అమ్మని పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆవిడ వాడి యొక్క కర్మలని మార్చిస్తుంది. ఇలాంటివన్నీ చేస్తుంది. అవన్నీ చెప్పటము ఆవిడ, ఒరే నీ పట్ల నేను సంతోషించాను, నీ కర్మలన్నీ తీసేస్తా, ఏం డైలాగులు ఏమి ఉండవు. సంతోషించింది ఆవిడ అనుగ్రహమే అది. ఇలా ఆవిడ నిష్క్రియం, శాంతం, నిరవజ్యం, నిరంజనం ఎప్పుడూ ఉంటుంది, హాయిగా ఆనందంగానే ఉంటుంది. నువ్వు దుర్మార్గుడవైనా ఆవిడకేమీ బాధ లేదు, ఆవిడ పరమభక్తుడవైనా ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఆవిడ. శబ్దము, అశబ్దము, అస్పర్శం, అరూపం, అవ్యయం. కాబట్టి అన్ని ఏవైతే గొప్పవో అవన్నీ ఆవిడే. శబ్దం ఆవిడ కాదు. శబ్దం ఆవిడ కాదు అంటే నువ్వు చేసే శబ్దాల ఇంకో శబ్దాల ఆవిడ ఉండటం వల్ల అక్కడి నుంచి ఆ శబ్దం వచ్చింది. శబ్దానికి ఆవిడ కారణంగా. ఆవిడ మౌన స్వరూపం. రమణ మహర్షి మౌనం అంటే నోరు మూసుకు కూర్చోవటం కాదండి, అవసరమైనది మాత్రమే మాట్లాడటం మౌనం. ఆలోచన రాహిత్యమే మౌనం. భావాతీతము, గుణాతీతాలు ఇవన్నీ మౌనం కింద. కాబట్టి అశబ్దం అంటే అది, ఏది అవసరమో అంతవరకు. సరదాగా మాట్లాడుకోవద్దు అనటం లేదు, చక్కగా సరదాగా మాట్లాడుకోండి, సంతోషంగా ఉండండి, దోషం లేదు. జపో జల్ప శిల్పం. ఆ జపం, జపం అంటే తెలుసుగా, జల్పము అంటే మాటలు. ఈ మాటల్లో అనేక రకాలు, అవతల వాళ్ళని కించపరిచే ఉంటాయి, అవమానించే ఉంటాయి, ఇలాంటి ఇవేవి ఆవిడ. కాబట్టి ఆవిడ రూపము, ఆవిడ అన్ని అవ్యయం. మూర్తులు అనబడుచు ఇంద్రియ గోచరమగు ఆకార విశేషములన్నీ దృశ్యమగు దేహేంద్రియాదులకు ఉంటాయి కానీ దృగ్రూప మాత్రమగు ఆత్మకు ఉండవు. దృశ్యమందలి బుద్ధి ప్రాణములకే వాస్తవ ఆకారము గోచరింపదు. కార్య ఓహో, కార్యానికి అదైనదే వాటి స్వరూపం. ఇట్టి పరిస్థితి అందు దృగ్రూపమగు ఆత్మ వలననే దృశ్యకారములు ఆవిర్భవించి భాషించను కాన పరమేశ్వరి నిరాకార. కాబట్టి లోపల ఆవిడ లేకపోతే ఏ కార్యం జరుగుతుంది? నీలో గుణాలు అసలు నువ్వు ఉన్నట్టే తెలియదు. నీలో ఆవిడ ఉన్నంత కాలమే నీ వ్యవహారం. ఎవరి వ్యవహారమైనా ఒక వస్తువు నీకు కనపడుతోందంటే అందులో ఆ యొక్క పరమాత్మ ఉన్నాడు. అంటే ఇక్కడ దృక్రూపమగు అని చెప్పారు. ఆత్మకు ఇవన్నీ నీకు ఉన్నాయి, అవన్నీ వికారాలు కానీ ఆవిడకు లేవు. ఆవిడకు ఒక ఆకారం అవసరం లేదు. ఆవిడ ఆకారం పొందకుండానే ఆవిడ సర్వకార్యాలను నిర్వర్తించడం. కాబట్టి నిరాకార. సర్వకార్యాలు కూడా, దృశ్యాలు కూడా ఆత్మ వలననే. ఇక్కడ వేరే ఏంటి, ఆత్మే ఆవిడ, పరమాత్మ. నువ్వు ఏదైతే సంబోధిస్తున్నావో ఈ ప్రపంచం అంతా దేని వల్ల నడుస్తోందని అంటున్నారో ఆవిడే అమ్మ, నువ్వు ఆరాధించే అమ్మ. అందుకని దేవతలకి ఆ ఇది వచ్చినప్పుడు ఈ భండాసురుని సంహరించడానికి ఆ యొక్క అమ్మని ప్రార్థించమని చెప్తుంది ఒక ఆకాశం. అంటే బ్రహ్మము చెప్పింది. ఆ భండాసురుని సంహరించడానికి మరి ఏమండి, విష్ణువు అందరూ రావాలి కదండి అంటే ఎవరొస్తే ఏమిటయ్యా, ఇప్పుడు అమ్మ రూపంలో వచ్చి. మామూలుగా మనకి దేవి భాగవతం ప్రకారం అమ్మే వస్తుంది. అమ్మ వీళ్ళని మనకి సౌందర్య లహరిలో కూడా ఏం చెప్తారంటే ఈ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా అమ్మకి
అంటే వాళ్ళ ఎంప్లాయీస్ అనుకోండి, అమ్మ నియమించింది వాళ్ళని. ఇక్కడ ఈ లయం చేసే ఈశ్వరుడు వేరు, ఆవిడ పక్కన ఉండే ఈశ్వరుడు వేరు అని చెప్పబడుతూ ఉంటుంది మనకి సౌందర్యలా. లలిత సహస్రనామంలో కూడా అదే చెప్తారు, పంచబ్రహ్మాసన స్థిత అన్నప్పుడు. ఎందుకంటే ఒకే పేర్లు వేరు చాలా మందికి ఉండొచ్చు కదా, అయితే మనం అనుకోవచ్చు ఏమంటే వేరే పేర్లు పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ జీవుడికి అర్థం లేని పేర్లు ఉంటాయి, రకరకాల అర్థాల పేర్లు ఉంటాయి, కానీ అక్కడ పేరుకు తగ్గ పని. ఆ పేరు వచ్చింది అంటే వాళ్ళ పని మనకు తెలిసిపోతుంది, వారి గొప్పతనం తెలిసిపోతుంది అంతే. అందుకే మొదటి మాట శ్రీమాత, అమ్మే ఆవిడ. అంటే అసలు ఒక అమ్మ ఎంత గొప్పదో. కలికాలంలో చాలా అర్థాలు మారిపోయాయండి. తల్లులందరూ తల్లి లక్షణాలతో లేరు, ప్రతి వాళ్ళు కూడా ఏదో స్వార్థము, ఏదో ఇది, కోపాలు, రాగాలు, ద్వేషాలు రకరకాలుగా ఉన్నారులేండి కలికాలంలో. తల్లి గురించి అంటే కుమాత నా భవతి అన్నాడు శంకరులు పాపం. అయితే ఆయనకి ఇవన్నీ తెలియవంటే తెలుసు, ఆయన కనీసం ఈ శ్లోకం వింటేనన్నా తల్లుల్లోని లక్షణాలు మారతాయేమో. ఎందుకంటే తల్లి అంటే నిస్వార్థమే, స్వార్థరహితంగా ఉండాలి అని. అంటే ఏమండి అన్ని మేమేనా, ఎప్పుడు తల్లులే చేయాలా, పిల్లలు చేయరా, వాళ్ళు చేయరా అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే బియాండ్ మిమ్మల్ని చేయమని ఏం చెప్పటం లేదు. తల్లి ధర్మం ఎంతవరకు అండి, పిల్లలని ఒక పద్ధతి ప్రకారం పెంచి వారి యొక్క పెళ్లిళ్ళు చేసే వరకే తల్లి ధర్మం. ఆ తర్వాత కూడా తల్లి ధర్మం లేదా అంటే వారికి వేరేగా లేనప్పుడు నీ ధర్మం నువ్వు చెయ్యి, అప్పుడు మాత్రమే ధర్మం ఉంటుంది. అక్కడ ఆడపిల్ల మగపిల్లాడు అనేది పక్కన పెట్టేయండి, నీకు చేయాలి. వాళ్ళకి ఆప్షన్ లేదు పాపం, వాళ్ళు అవసరంలో ఉన్నారు. మామూలుగా అయితే అసలు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు చేయగలిగినప్పుడు చేయొచ్చు, అది సరే పక్కన పెట్టు. ఒక అమ్మగా చెప్పటం అంటే ఒక ధర్మమా, గృహస్థాశ్రమం, అప్పుడు ఆ తల్లి చేసి తీరాలి. ఇక్కడ తల్లి అనగానే కేవలం తన పిల్లలే అనడానికి లేదండి, కోడళ్ళు కూడా పిల్లలే, నీ ఇంటికే వచ్చారు, అల్లుళ్ళు నీ ఇంటికే వచ్చారు. గృహస్థాశ్రమంలో వీళ్ళందరూ బంధువులే కదా, నీ చెల్లెళ్ళు అనండి, ఏమంటారండి పేరు, ప్రేమగా ఉన్నవాళ్ళని అమ్మ అంటారు, దయగల తల్లి అంటారు. కాబట్టి మాట అమ్మ అంటే అది అంతే తప్ప మీరు బియాండ్కి వెళ్ళిపోయి మీకు బాగాలేకపోయినా వాళ్ళకి చేయమని కాదు. కొంత గ్రాంటెడ్ ఉంటారు కొంతమంది పిల్లలు, లేరని నేను అనను. అలా గ్రాంటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి చేయవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎంతవరకు అంతవరకు అనేది మీరు సాధన చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ లిమిట్. కాబట్టి ధర్మము అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు ధర్మం అనే ఆచరించండి, మిమ్మల్ని బియాండ్ ధర్మం చేయనిది ధర్మస్వరూపం. సో ఇదంతా బాహ్యం అనుకోండి. చాలా దాని గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అందరికి ధర్మం అందరికీ సమానం, ఆ ధర్మాన్ని ఆచరిస్తే చాలు. కాబట్టి ఇక్కడ నిరాకార, నిరాకుల, ఎట్టి భావ వికారములు లేనిది. మామూలుగా కులము అంటే సమూహం అనుకున్నాము, ఇక్కడ అకులము అంటే భావ ప్రధాన నిర్దేశనం. అవిద్యా సంపర్కమునకు వ్యాకులత్వము లేకుండుటయే నిరాకులం. అంటే అజ్ఞానం లేకుండా ఉండటమే నిరాకులం అన్నారు. అధర్మం, కపటత్వం లేకుండా ఉండటం, రాగద్వేషాలు లేకుండా ఉండటం. అంటే ఎలా ఉంటారండి అంటే ఎంత ఉండాలో అంత ఉండాలి. అతి ప్రేమ అన్ని తెలిసినవే మీకు, మీరు వాడిన పదాలే. అతి ప్రేమ, అతి ద్వేషం ఏం జరుగుతుందో మీ అందరికీ అనుభవమే. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరండి. అది కేవలం పిల్లలనే కాదు, మీ మిత్రుల మీద చూపించినా, బంధువుల మీద చూపించినా, ఎలా చూపించినా రాగాలు ద్వేషాలు అతిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అవిద్యా సంపర్కం, ఇవన్నీ అవిద్యా సంపర్కాలు. కాబట్టి ధర్మం ఎందుకు ధర్మం అనేది, ధర్మమే పరమాత్మ. నువ్వు ధర్మంగా ఉండు, పరమాత్మ నీ దగ్గరే ఉంటాడు కాదు, నీకు అన్ని సానుకూలం చేస్తాడు. పెరివార్ భక్తుడు ఒక అతనికి లిక్కర్ దాంట్లో జాబ్ వస్తుంది.
అంటే వాడికి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అయ్యేది. అతనికి అది ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఒక అధర్మమైన పని నిజంగా. సరే, గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అవన్నీ పక్కన పెడతాం. పెరియవారి దగ్గరికి వెళ్ళి ఆయన తన వేదన చెప్తారు. స్వామి, కానీ కుటుంబ పోషణ చెయ్యాలి, ఈ ఉద్యోగం పోతే నాకు వేరేది లేదు అంటే పెరియవారు అడుగుతారు, నిజంగానే నీకు ఇష్టం లేదంటే, అయ్యో స్వామి, నాకు అస్సలు ఇష్టం లేదు, నా చేతులతో నేను ఎలా చేయాలి అంటే షాప్లో అని కాదు, దానికి సంబంధించిన వ్యవహారం అనగానే సరే అంటాడు ఆయన. భక్తుడు ఇదేమిటి స్వామి పట్టించుకోలేదు, సరే కానీ ఏం చేస్తాను అని పాపం స్వామివారికి నమస్కారం చేసుకుని ఇతను ఇంటికి వెళ్ళేసరికి అతనికి వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా లెటర్ వచ్చింది. చూడండి, అంటే నీవు ధర్మంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు పరమాత్మ తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేయకు. ఆఫీసుల్లో కొన్ని చోట్ల జరగచ్చు. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తాను, లంచం ఇవ్వాలని మీరు డిసైడ్ అవ్వకండి. మీరు డిసైడ్ అయ్యారు అంటే మీరు అధర్మమే కదా. మీరెందుకు ముందర డిసైడ్ అవుతారు? మీరు పరమేశ్వరుని తలుచుకుంటూనే వెళ్ళండి. పరమేశ్వరుని మీరు ఏం జరగాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఇలా అధర్మం అనేది నీ మనసులో చోటు ఇవ్వకు. నువ్వు ముందే ఇవ్వక తప్పదండి అంటే చేసేదేమీ లేదు. కాబట్టి అవిద్యా సంపర్కం నాకు వ్యాకులత్వం లేదు. ఎట్టి భావమును లేని అనగా భావశూన్య స్థితియే నిరాకులం. దృశ్యములకు దేహేంద్రియాదులు సుఖ దుఃఖాది భోగేచ్ఛములు భోగస్థానములు భోగ రూపములు అకుల భావము దృగ్రూపమగు పరమాత్మ నుండి కలిగినదే. పరమేశ్వరి భావజనితమైన ఎట్టి వికార రూపమగు అకులత్వము లేనిదిగాన నిరాకుల. భావాతీత స్థితి, గుణాతీత స్థితి. ఎన్ని గోళలండి బాహ్యంలో? డబ్బుకు సంబంధించినవి, వస్తువులకు సంబంధించింది, బంధువులకు సంబంధించింది, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎన్ని గోళలు. అవన్నీ ఆవిడికి లేవు. నీకు ఇవన్నీ ఆవిడ ఉండటం వల్లే కలిగే, కానీ ఆవిడ ఎప్పుడు కర్త కాదు. ఆవిడ నీకు చెప్తాను, ఒరే నేనున్నది దానికోసం కాదురా, నువ్వు నేను సమానం అవ్వడానికి. నీకు ఈ దేహం ఇచ్చింది, ఈ కర్మేంద్రియాలు ఇచ్చింది కూడా నన్ను తెలుసుకోవడానికి, నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఆ విధంగా ఉండడానికి, ధీరత్వంతో ధర్మాన్ని ఆచరించడానికి మాత్రమే, నీ యొక్క ఆశ్రమ ధర్మాలు ఆచరించడానికి మాత్రమే అని. తెలియనప్పుడు ఏదో చేశాడండి, దానికి ఆవిడ అసలు ఎప్పుడు అనటం లేదు. పోనీలేరా తెలియలేదు. అందుకనే మామూలుగా కూడా పిల్లల వయస్సుని బట్టి వారి యొక్క కర్మ మొదలవుతుంది. 16 ఏళ్ల వరకు అని ఒక గీత గీస్తుంది ఆవిడ. 5 ఏళ్ల వరకు అసలు ఏది ఉండదు. 10 ఏళ్ల లోపల కొన్ని అంటే ఆ కేటగిరీలోకి వచ్చేవి చెప్తూ ఉంటుంది. ఆ 15 ఏళ్ల వరకు ఆ కర్మలలో తేడాలు చూపిస్తూ, అంటే వీడు చేసినా కూడా వాడికి దాని యొక్క పర్సంటేజ్లో తేడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాడికి అంటే మినిమం జ్ఞానం వచ్చింది, మంచి చెడు. కాబట్టి అప్పటి నుంచి కర్మను బట్టి ఆవిడ ఇచ్చేస్తుంది. శాస్త్రం ఏమి అంటే వేదం ఏమి ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అలా నిరంకుశత్వంగా లేదు. ఎందుకంటే వాడు చంటి పిల్లాడు కాబట్టి వాడికి ఆ ఊహ 5 ఏళ్ల లోపల వాడు చేసిన పనులకి ఇది ఇక్కడ ఆ యొక్క అంటే ఆ రచన మనం ఊహించలేనిది మన బుర్రకి అందని. ఎందుకంటే పరిమితికి లోపడింది జీవుడి యొక్క ఈ బుద్ధి అనేది. అందుకని చాలా రకాలు ఉంటాయి. ఇలాంటి భావాలన్నీ ఏవీ లేకుండా ఏది చేసినా సర్వసమర్థవంతంగా ఆవిడ చేస్తుంది కాబట్టి ఆవిడికి నిరాకుల. మీకు కూడా ఏవీ లేవనుకోండి, అంటే ఆ యొక్క ధర్మం మాత్రమే ఉంటే, అంటే ఏమిటబ్బా రోజు ధర్మమే చెప్తున్నారు అంటే అదే మీకు రక్ష అండి. ధర్మమే చెప్పం కదా ఎన్నోసార్లు, పరమాత్మ ప్రతి వాళ్ళకు ఉందండి. ఉద్యోగం చేసే వాళ్ళకి కాదు, ఇంట్లో ధర్మం లేదా మీకు? మీరు తల్లిగా ఎలా ఉన్నారు, భార్యగా ఎలా ఉంటున్నారు, భర్తగా ఎలా ఉంటున్నారు? పిల్లల గురించి చెప్పాను కదా, వాళ్ళ కొంతవరకు వాళ్ళకి ఏం తెలుస్తుంది ధర్మం.
నిజంగా మీరు ధర్మపరులైతే మీ పిల్లలు కూడా ధర్మ మార్గంలో, తర్వాత ఒక వయసు వచ్చాక వాడు అధర్మంగా చేస్తే మీరేం చేయలేరు, వాడి కర్మ అంతే. కానీ మీ దగ్గర ఉన్నంత వరకు మీరు ఆచరణలో పెట్టారు. అందుకే పిల్లల ముందు దెబ్బలాడుకోకూడదు, పిల్లల ముందు ఒకరి గురించి విమర్శలు చేయకూడదు. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలియచెప్పాలి, ఇలాగా కాబట్టి నువ్వు అలా ఉండకురా, నీ యొక్క ఇది నీ సంస్కారం నువ్వు చూసుకో, అంతేగాని అవతల వాడి సంస్కారంతో నువ్వు మారకూడదు. ఇలా వాడికి మంచి చెప్పగలగాలి. అంతేగాని తల్లి స్వార్థంగా ఉంటే, తండ్రి స్వార్థంగా ఉంటే ఇంకా పిల్లలకి ఏమొస్తుందండి? కాబట్టి తల్లి ఎప్పుడు స్వార్థంగా ఉండరాదు. స్వార్థపూరితమైన మాటలు పిల్లల్లో ఆగ్రహాన్నండి, మీ పట్ల ద్వేషాన్ని కానివ్వండి, ఏదో ఒకటి మీ ప్రవర్తన. పరమాత్మను నమ్మనప్పుడే ఈ ఉక్రోషాలు వస్తాయండి. మీరు పరమాత్మను నమ్మండి, మీరు ఆరాధించే దైవాన్ని నమ్మండి, మీకు ఈ గుణాలు ఏవి రావు. మీకు రక్షించే వాళ్ళు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు. అలా ఆ ధైర్యం మీకు ఉన్నప్పుడు మీకు మీ బంధువుల పట్ల, పిల్లల పట్ల, ఎవరి పట్ల అయినా సరే అకారణ కోపాలు, ద్వేషాలు ఇవి రావు. ఎవరికైనా, కేవలం తల్లుల గురించే చెప్పట్లేదండి, ఎవరికైనా అంతే. ధర్మాచరణే ఉంటుంది. కాబట్టి ఆవిడ నిరాకుల, నిర్గుణవు అన్నారు. నిర్గుణ సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. ఇక్కడ సాక్షి చేత్ అది తా దీర్ఘం అంటే సంస్కృతంలో అలా వస్తుంది. గుణశూన్య కూడా నిర్గుణం, ఏ గుణములు లేనిది. సాత్వికాది గుణములు గాని శబ్దాది గుణములు గాని లేని కేవల చిన్మాత్రమగు సాక్షి స్వరూపం. చెప్పండి, శబ్దాది అంటే ఈ రాగద్వేషాలు, గుణాలు ఇవన్నీ ఆవిడకి ఏమీ లేవు. శుద్ధ సాత్వికం అన్నారు. సాత్వికం కూడా పైకి, సాత్విక రజతమో గుణాలు 3 ఉన్నాయి కదా, ఈ 3 గుణాలని దాటినవా శుద్ధ సాత్వికం అంటే. అసలు ఏ గుణము లేదు అని అర్థం. అంటే కరుణ స్వరూపం కాదా అండి అంటే, కరుణ నువ్వు కొందరి పట్ల అలా చూపించినప్పుడు అది మామూలు సాత్వికం. ఆ పైది అంటే ఆ యొక్క సిచ్యుయేషన్ ని బట్టానండి, దాన్ని బట్టి ఇచ్చేది అసలైంది. అంటే వాళ్ళు అందరి పట్ల ఒకే భావం, కరుణే ఉంటారు. ఆ కరుణలో ఎప్పుడు తేడా వచ్చింది? వాడి క్రూరత్వాన్ని బట్టి, వాడి వ్యవహారాన్ని బట్టి, అలాంటి గుణాలు. అంతేగాని వాడు చేసిన అంటే తోటకూర కథలాగా అవుతుంది. అంటే ఇక్కడ ఆ యొక్క గుణాతీతురాలని చెప్పుకోండి, భావాతీత, గుణాతీత, ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయండి అని అంటే అన్ని లింక్ కదండి. లింక్ లేక ఎక్కడ ఉంది? మీరు ఇష్టం అన్నప్పుడు మీకు ద్వేషం వస్తుంది, ద్వేషం అంటే తర్వాత ఇష్టం వస్తుంది. ఇవన్నీ లింక్. కామ క్రోధాలన్నీ కూడా కోరిక ఉన్నప్పుడు తీరితే ఒక రకం, తీరకపోతే క్రోధం. ఇవన్నీ జంటలు. ఒకటి వచ్చిందంటే తర్వాత అన్నీ అనేకం వచ్చేస్తాయి. అసలు మీకు ఏది లేదనుకోండి, వీటన్నిటికి స్పర్శ ఉందా? ఏది లేదు. దొరికింది సంతోషం, దొరకలేదు సంతోషం. కాబట్టి నీ సంస్కారం ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇవి లింకులు కాబట్టి మనకి అన్ని అర్థాలు ఒకలాగానే అనిపిస్తాయి. కానీ ఎన్ని లింకులో నీ కోపం ఎందుకు వచ్చిందా నువ్వు తేల్చుకుంటే పోలేదండి. ఇందుకు వచ్చిందని కారణం చెప్పావు, మళ్ళీ ఇంకో కారణం చెప్పావు పోవడానికి. ఈ రెండు లేని అధర్మం పట్ల క్రోధం, ధర్మం పట్ల కరుణ. కాబట్టి ఇక్కడ ధర్మం ఎందుకు చెప్తారంటే, చాదస్తంగా గురువులు, నువ్వు నీ ధర్మాన్ని పాటించరా, మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ ఉద్యోగంలో అయినా సరే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు మౌనంగా ఇతరులకు వచ్చి అక్కడ నువ్వేం చేయలేవు. ఆప్షన్ ఉందనుకోండి, వేరే ఉద్యోగానికి వెళ్ళిపో, లేదా నువ్వు సరే. ఎస్, ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఒక ఆయన ఉండేవారు, ఆయన గవర్నమెంట్ ఆఫీసులో LDC, UDCలు ఏవో ఉంటాయి.
ఆయన తన జీవిత కాలం అంతా కూడా 5 పైసలు ఆయన తీసుకోలేదు. ఆయన ఒకటే ఆఫీసర్ వాళ్ళకి చెప్పారు, మీకు కావాల్సిందని నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని. ఆయనకి ప్రమోషన్లు కూడా వచ్చేవి కాదు పాపం. వాళ్ళని వాళ్ళు ఏమైనా ఆస్తిపరుల కానే కాదు అసలు. కానీ ఎంత ఉన్నంతలో తృప్తిగానే ఉన్నారు. ఏ రోజు తీసుకోలేదు గవర్నమెంట్ ఆఫీస్. అసలు ఆ సీటుకి బ్రహ్మాండమైన డబ్బులు సంపాదించవచ్చు, ఎన్నో పైరవీలు చేయొచ్చు. అంటే చాలా మంది అనుకుంటారు అలాంటివి అవుతాయని. అవి తీరుతాయండి. ఉన్నారు అలాంటి వాడు. ఏ రోజు 5 పైసలు తీసుకోలేదు. వాళ్ళు ఎంత తీసుకున్నారన్న ధ్యాస కూడా ఆయనకు లేదు. ఆయన వల్ల ఇబ్బంది లేదు కాబట్టి ఆయన అక్కడే కూర్చోబెట్టారు. మరి ఆఫీసర్ గా వస్తే మరి మిగతా వాళ్ళకి పోతాయి కదా, కింద వాళ్ళకి. అందుకని అతనికి ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. ఆయన ఏం పట్టించుకోలేదు దాని గురించి. కేసులు వేయటం కానీ, గవర్నమెంట్ ఆఫీసులో కేసు వేయచ్చు కావాలంటే, ఏమైనా హాయిగా ఉందనుకున్నాడు ఆయన. అలా అంటే ధర్మంగా ఉండటం కష్టమని అనుకుంటారు. ఎందుకంటే నీకు ముందే అధర్మమైన ఆలోచన వచ్చినప్పుడు ధర్మం నీకు కష్టం అనిపిస్తుంది. కాబట్టి ధర్మంగా ఉండవచ్చు. కాబట్టి నిర్గుణ, గుణములు లేనిది, చిన్మాత్రమగు సాక్షి స్వరూపం. లక్షణములు దేవతాశ్రయములు, గుణములు శరీరాశ్రయములే కానీ దృక్రూప మాత్రగు పరమేశ్వరికి ఉండవు. నీ లక్షణాలను చూసి ఏమంటారండి? అన్ని ఆ యొక్క నిజంగా పరమాత్మ లక్షణాలండి అంటారు. నిజంగా దైవ స్వరూపరాలండి ఆవిడ, అంత చక్కగా అని మనకు చెప్పుకుంటూ ఉంటాం కదా మన వాళ్ళ గురించి. వీళ్ళకి చూసారా లక్షణములను, కానీ గుణములు శరీరాసనం. వాడి బుద్ధి. శరీరం శరీరం అంటే ఒక ఆకారం పొందాడు, నామరూపాలతో చరిస్తున్నాడు, కాబట్టి వాడి బుద్ధులు మారిపోతూ ఉంటాయి. లక్షణాలంటే ఆచరణ అండి. మరి లక్షణాలు గుణములు వేరుగా అంటే ఎలా కుదురుతుందంటే, నీ లక్షణం ఏమిటి? ఆచరణ. ఆచరణని లక్షణం అంటారు కదా. ఆలోచించుకోండి, ఇది కూడా మీరు వాడిన మాటలే. గుణములు కూడా వ్యవహారమే, కాదనడానికి లేదు. కానీ వాడి మాట చేత అన్ని మారిపోతాయి గుణములు. లక్షణములు అన్నప్పుడు వాడు మాట్లాడకపోయినా వాడి యొక్క మంచితనం నీకు కనపడుతుంది. అక్కడ ఇదే అర్థాలు వస్తాయి, వాడి మాట వాడి చేత. కానీ అక్కడ మాట కన్నా చేతలే ఉంటాయి. వాడు చేసేదంటే ఇప్పుడు అమ్మ ఎలాగా కనపడకుండా వినపడకుండా ఇంత బ్రహ్మాండాన్ని ఆవిడ నడుపుతోంది. నీకు అంటే నీకు అవసరమైనప్పుడు నిన్ను రక్షిస్తోంది ఎలాగా అనేది మీ అందరికీ అనుభవమే. అదే విధంగా గుణములు అంటే వాడు ప్రతి నిమిషం వాడి గుణము నీకు వాడి వ్యవహారంలో కనపడుతూనే ఉంటుంది. వాడి శరీరంలో అంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మొహం అని చెప్పినప్పుడు మొహంలో మీ కోపాలు అన్ని కనపడవండి. అరుపులు, కేకలు, మొహంలో చిరాకు కాబట్టి ఇక్కడ చెప్పాడు. అందుకని రెండు ఒకటే మామూలుగా చూస్తే, కానీ కొంత విచక్షణ వివేకాలతో ఆలోచిస్తే వాటిలోని సూక్ష్మమైన అర్థం మీకు బోధపడుతుంది. వాడి లక్షణం ఏదండి అంటారు. వాడు ఎప్పుడు అలాగంటాడు, వాడి చాలా మంచి లక్షణాలండి వాడికి అంటారు. మంచి దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా మామూలుగా మాట్లాడినప్పుడు లక్షణం అంటారండి, చెడ్డ గుణం అంటారు. ఈ డైలాగులు తెలియని వాళ్ళు వాడి కొన్ని మంచి వాళ్ళలో కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయిలేండి అంటారు. అంటే సూక్ష్మాన్ని గ్రహించండి మీరు. లక్షణం కూడా కనపడేదే, కానీ వాడి యొక్క ఆకృతిలో కూడా ఆ లక్షణం ఉంటుంది. ఆ వ్యవహారం అని శరీర ఆకృతిలో, ఆకృతి అంటే శరీర వాడి యొక్క నడక కానివ్వండి, వాడి మాట కానివ్వండి, వాడు చేసే ఇవి కానివ్వండి తెలిసిపోతుంది. సరే ఇవాళ రేపు కపటత్వంతో అలా ఉంటారు అవన్నీ, అంటే వాటి గోల ఎందుకండి? వాడిలో కపటత్వం మనకెందుకు? కానీ ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన, అవతల వాడు చెడ్డవాడని మీరు పదే పదే అనుకోకండి. వాడు చెడ్డవాడైతే ఏమిటిట? వాడు చెడ్డవాడికి ఎందుకు కదా.
కాబట్టి సాక్షులుగా ఉండండి మీరు. పరమేశ్వరి నిర్గుణ స్వరూపం లక్షణములచే నిరూపింపరానిది. శబ్ద స్పర్శాది గుణములన్నీ దేహేంద్రియ బుద్ధి ప్రాణ ధర్మములు దృగ్రూప ఆత్మ నుండి నిర్గతములుగాన పరమేశ్వరి నిర్గుణ. ఆవిడ లేకపోతే నీకు లక్షణాలు ఏవి, గుణాలేవి ఉండవు. ఏదంటే పరబ్రహ్మ ఉన్నప్పుడే కదా నీకు ఏవైనా సరే. అవును. సాధారణ సాధకులకు దేహాధారుల దృష్టిలో మాత్రమే శబ్దస్పర్శాది గుణములు మాయా అవిద్య గాని ఉంటాయి. సాధారణ సాధకులు అంటే ఈ జీవుడు అనే బదులు సాధకులు. వాడే రకరకాల గుణాలు రకరకాలుగా, మాయ అంటే కపటత్వం, అవిద్య ఉంటాయి. శబ్ద స్పర్శాది గోలకోవాలి కదండి. అవును. విద్వాంసులకు బ్రహ్మ విధుల దృష్టిలో ఈ గుణములు ఉండవు. వారే నిర్గుణులు. పరమేశ్వరి నిర్గుణ కూడా. అంటే అనవసరమైన ఈ అవిద్యా లక్షణాలు ఉండవు, ఆ ఆలోచనలు ఉండవు. ధర్మం ఉంటుందండి. ధర్మం ఉన్నవాడికి వేరే ఆలోచన దేనికండి? ఏది ధర్మము, ఎలా చేద్దామని వాడేమనడు. ధర్మం ధర్మమే. అధర్మానికే 1000 రూపాయలు. ధర్మానికి ఎక్కడున్నాయండి? ఎన్ని ఉన్నాయా? ఉండవు. ఇక్కడ కొంచెం వేరే అవన్నీ కూడా ఇస్తారు కొంచెం, అంటే వివరణ ఉన్నప్పుడు. మీకు అవన్నీ అక్కర్లేదని నేను చెప్పను. మామూలుగా ద్వైతవాదులు, మతవాదులు ఎందుకండి వేరే మతాలు కూడా? మనకు అమ్మ మతం ఉంది కదా, చాలా. కాబట్టి పరమాత్మ అనుగ్రహము సంపాదించుటయే మోక్షము. జీవుడు పరతంత్రుడు, ఈశ్వరుడు స్వతంత్రుడు. క్షమత. కాబట్టి వీరిద్దరికి అనాది సిద్ధమగు భేదం ఉన్నది. జీవి చేయు ప్రతి కర్మములను భగవంతునికి అర్పించుటయే సేవ. విష్ణువును సర్వోత్కృష్టుడని సేవించడం వలన అనుగ్రహం సంపాదించుటయే మోక్షం. కాబట్టి భేదం ఉంది. భేదం ఉంది కాబట్టి నువ్వు ఆయన్ని ప్రార్థిస్తున్నావు. నాకు శక్తి లేదు అని కదా శక్తి ఉన్న వాళ్ళని ప్రార్థించేది. కాబట్టి ఉంది. కానీ జీవ ఈశ్వర అంటే ఆ బ్రహ్మైక్యం అన్నారు, జీవ బ్రహ్మైక్యం అన్నారు. నువ్వు చెందవచ్చిన అవకాశం ఇచ్చాడు ఆయన. ఒరే, నా లక్షణాలు ఇవరా, నువ్వు ఈ లక్షణాలతో వ్యవహరించు. నేను గుణాతీతుడు అన్నారు కానీ లక్షణాలు చూడండి. నా లక్షణాలతో నువ్వు వ్యవహరించు, నీవు కూడా గుణాతీతుడుగా ఉండు. అప్పుడు సమానం అయిపోతారు. లేదా ఈ భేదం ఎప్పుడు ఉండు. ఇంకా నువ్వు ఎన్నాళ్ళైనా పూజలు చేసుకోవాల్సిందే, గుళ్ళకి వెళ్ళాల్సిందే. అయ్యయ్యో, ఎన్ని కష్టాలండి. స్వతంత్రం ఈశ్వరుడు వ్యక్తం కాని స్వరూపం. అన్వతంత్రము జడము జీవుడు. జీవుడు ప్రతి ఉపాధి ఎందును వేరుగా ఉంటాడు. జీవుడు అంటే మీరు ఒక్కళ్ళే కాదు కదా, మీకు కనపడే సూక్ష్మ క్రిములు, కనపడని సూక్ష్మ క్రిములు, తర్వాత కనపడే జంతువులు అన్ని జీవులే. అందుకనే ఆయన పశుపతి అన్నారు. జీవుడ మీరు అనగానే ఇక్కడ ఎందుకు పశువు అన్నారు మానవుడిని కూడా అంటే, అవిద్యతో ఉన్నవాడు పశువుతో సమానం అని చెప్పారు. వాడిలో మంచి సంస్కారాలు లేకపోతే వాడికి అనరండి, నీకు దానికి తేడా ఏముందని. సామెతలు ఉంటాయి కదా, వాన పడినా వీడికి అన్నా ఒకటే అని చెప్పరు కొంచెం. అందువలన ఇక్కడ అది అంతే తప్ప వేరేగా ఏం లేదండి. కాబట్టి జీవుడు అనేవాడు. కాబట్టి నీవు జీవుడుగా ఉంటావా, ఈశ్వరుని భక్తుడిగా అనండి, లేదా ఈశ్వరుడిగానే ఉంటావు. అహం బ్రహ్మాస్మి అంటే అదే. మరి ప్రహ్లాదుడు చిన్నప్పుడు ఆయన్ని ప్రార్థన చేశాడు, స్వామి నువ్వే. అలా అతనికి అంత అపారమైన నమ్మకం. సినిమాలు చూసే ఉంటాడు. ఆయనే రక్షిస్తాడు అనుకున్నాడు. ఎంతటి దాంట్లో కూడా భయపడలేదు, మరణానికి కూడా దేనికి భయపడకుండా. అప్పుడు ఆ భక్తి ఎప్పుడైతే ఒక స్థితికి చేరిందో, అప్పుడు ఆయన ఆరాధించిన దైవమే వచ్చి అతనికి అద్వైత బోధ చేసి వెళ్తాడు. విష్ణుమూర్తి సాక్షాత్ వచ్చాడు, వచ్చి ప్రహ్లాదుడికి ఈ బోధ చేసి వెళ్ళిపోయాడు. జ్ఞానబోధ చేశాడు, మోక్షం ఎలా. కాబట్టి ఆయన అనుగ్రహమే మోక్షం అంటే అర్థం అది.
అనగానే అనుగ్రహం అండి అంటే పూజ చేయగానే మోక్షం వస్తుందని కాదు అర్థం. ఆయన అనుగ్రహం. కానీ ఆయన బోధ చేశాడు, ఇంత ప్రపంచం ఇది, ఇదిరే అసలు సంగతి నువ్వు తెలుసుకో, ఇది ఆచరణ పెట్టని చెప్పాడు ఆయన. అద్వైతాన్ని ఆచరణ పెట్టమన్నాడు. అదంతా ఆయన ఆకలింపు చేసుకుని దానికి తలుపులు మూసేసుకున్నాడు వెంటనే. అంతేగాని రాజ్యం ఏమైపోతుంది అని మంత్రుల్ని పిలిచి సమాలోచన చేసి అన్ని అప్పగించి ఒక వారం రోజులు నన్ను డిస్టర్బ్ చేయకుండా అని అనలేదు. ఏమైపోదండి ప్రపంచం. ఎందుకంటే అవిద్యా స్వరూపుడైన జీవుడికి భయం ఏమైపోతుందో, వాడు ప్రేమగా ఉండడేమో, అలా రకరకాల అవసరాలకని. కానీ అంతటి చక్రవర్తి కూడా ఏం భయపడలే. వెంటనే ఆ స్వామి అవ్వగానే ఆయన ఏకాంతంగా ఉండిపోయాడు. ఆ చెప్పినదంతా మననం చేసుకున్నాడు, నిధిధ్యాసనం ధ్యానం చేశాడు. అతనికి ఆ యొక్క స్థితి కలిగింది, అంటే దృఢమైన అచంచలమైన స్థితి కలిగింది, ఆ అద్వైత స్థితి, అహం బ్రహ్మాస్మి స్థితి కలిగింది. అప్పుడు ఆయన మళ్ళీ బయట ప్రపంచం. ఎన్నో ఏళ్ళు రాజ్యం చేశాడు, శరీరం ఉంది, మోక్షం. మోక్షం అంటే అలా అతను చక్కగా ఇది చేశాడు. ఇప్పుడు ఆయనకున్నంత ఇది లేదు, మీరు కూడా చేసుకోగలే సత్తా ఉంది, ధైర్యం ఉంది, అన్ని ఉన్నాయి. మీలో లేనివి ఏమి లేవండి, ఉన్నాయి. కాకపోతే ఎటు వాడాలో అటు వాడకుండా ఉన్నారు కాబట్టి జీవులుగా చలామణి అవ్వాల్సి వస్తుంది అంతే. కాబట్టి ఈ లక్షణాలన్నీ విన్నారు కాబట్టి నిర్గుణులుగా నిరాకారులుగా, అంటే దేహం పోతుందని భయపడకండి, హాయిగానే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా చక్కగా మీ అందరు కూడా ఆ లక్షణాలని ఆప్షన్ లేకుండా ఆచరణలో పెట్టుకోండి. అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాలు.